వెల్కమ్ టు ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు బృందం 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతం. ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఏపీని ఆవిష్కరించిన సీఎం. WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచిన సీఎం. గత ప్రభుత్వ అరాచకాలను యువగలంతో ఎండగట్టి ప్రజలకి అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యారని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఏపీని ఆవిష్కరించారు. WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ ప్రపంచ స్థాయి సంస్థలు సీఈఓలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్కు తిరిగి ప్రయాణమయ్యారు. గత ప్రభుత్వ అరాచకాలను యువగలంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యారని చెప్పారు. ఈరోజు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సుమారు మాకు 1 కోటి పైచీలిక కుటుంబ సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పార్టీని ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించారో, పార్టీ యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూ 30 సంవత్సరాలుగా మరి పార్టీని తన బుధస్కంధాలపై వేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో, ఈ పార్టీని అలాగే మా పార్టీని, మనందరి పార్టీని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరొక మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణం తర్వాత 30 సంవత్సరాల పాటు ఈ పార్టీ జెండాను రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా లోకేష్ బాబు గారు యువగాళంతో ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా, ఈ రోజున మంత్రిగా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 5,000 ఓట్లతో ఓడిపోయారో అక్కడ పార్టీని పటిష్టపరచడానికి ఆయన చేసిన కృషి ద్వారా సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఆయన సమర్థతకి, ఆయన యొక్క పట్టుదలకి అదొక నిదర్శనం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మరొక 40 సంవత్సరాల పాటు నాయకుడు కొదవలేదు. తెలుగుదేశం పార్టీని చక్కగా నడపగల శక్తివంతుడు నారా లోకేష్ బాబు గారని నిరూపించుకున్న సందర్భంలో, ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జాస్ సాంబశివరావు గారు కార్పొరేటర్గా ఇవాళ ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం కానివ్వండి, పేదలకి చీరల పంపిణీ చేయటం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. అన్ని కూడా ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆయన బర్త్డే సందర్భంగా అటు సంక్షేమ కార్యక్రమం, ఇటు అభివృద్ధి కార్యక్రమం, పేదలకు చీరల పంపిణీ సంక్షేమ కార్యక్రమం అయితే, అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చేసుకోవడం, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళం. గత 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఎప్పుడూ రెపరెపలాడాలా, పార్టీ బాగుండాలా, పార్టీ కేడర్ అంతా కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తులకి మరొక 50 సంవత్సరాల వరకు ఈ పార్టీకి ఏమాత్రం తిరుగులేదని నిరూపించబడిన యువ నాయకుడు ఆయన వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.
ఈ రోజు గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో సమాచార సాంకేతిక శాఖ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన వేడుకలలో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. వేడుకలు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యం, పెట్టుబడుల వరద తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనలతో ఆకాంక్షలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. విద్యాశాఖ మార్చులుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి విద్యా వ్యవస్థని ఈ రోజున గాడిలో పెట్టడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అపోజిషన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు నష్టాలు చవి చూసినప్పుడు యువతరానికి పార్టీ క్యాడర్కి నేనున్నాననే ఒక భవిష్యత్తుని ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు చేసుకొని సంస్థాగతంగా ముందుకు పోయేటటువంటి పార్టీ ఈ సంవత్సరం లోకేష్ గారి నేతృత్వంలో 1 కోటి మంది సభ్యుల్ని రికార్డు స్థాయిలో చేర్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ తరాలకి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఇలా లోకేష్ రూపంలో దొరికిందనేది యథార్థం. ఈరోజు 1 కోటి మంది సభ్యులు వాళ్ళ యొక్క సంక్షేమం గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా అనేక మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు చంద్రన్ అడుగుజాడలో నడిచే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు 42వ పుట్టినరోజు సందర్భంగా మహమ్మద్ ఫతావుల్లాహ్ గారి కార్యాలయం ఖిద్మత్ గర్ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మన ఖిద్మత్ ఘర్ ద్వారా జరుపుకుంటాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లానే యువ నాయకుడు మరి 2013 నుంచి కూడా యువ నాయకుడు ఒక కార్యకర్తగా ఎదిగి ఇలా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంత స్థాయిగా ఎదిగారంటే నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు యువగలం పాదయాత్ర అంటే ప్రజల గురించి, ప్రజల బాధల గురించి గత సైకో ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది కార్యకర్తలు పోగొట్టుకున్నామో తెలుగుదేశం పార్టీలో. అట్లానే మరి మా నారా లోకేష్ గారు నేనున్నానని ముందొచ్చి ఆయన మాకు భరోసా ఇవ్వటం, అట్లానే ఈ రోజు ఆయన జన్మదినం మనం జరుపుకుంటాం. మరి అల్లా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అల్లా ఆయనకి మంచి స్థాయిలో ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని, మరి ఖిద్మత్ ఘర్ లో ప్రతి కార్యక్రమం కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎప్పుడు జరుగుతూనే ఉంటది. మరి అట్లానే ఖిద్మత్ ఘర్ జరిపే ఫతావుల్లాహ్ కూడా అల్లా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని అందరూ కూడా మనం కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 1 టౌన్ గణపతి రోడ్లో టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు నారా లోకేష్ పుట్టినరోజు అనే చిన్న మెసేజ్ ఇస్తేని వందలాది మంది వచ్చారంటే అది నారా లోకేష్ యొక్క గొప్పదనం. తెలుగుదేశం సభ్యత్వాలు 1 కోటికి పైగా అయ్యాయంటే నారా లోకేష్ పాదయాత్రలో చేసిన కృషి అని చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో నారా లోకేష్ ఇంకా ఉన్నత పదవులతో కోరుకుంటున్నారు. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పశ్చిమ నియోజకవర్గంలో ఖిద్మత్ ఘర్ ఫతావుల్లా గారి ఆధ్వర్యంలో ఇవాళ వందలాది మంది మహిళలు, ఇవాళ వందలాది మంది యువత వాళ్ళ మధ్యలో ఖిద్మత్ ఘర్ దగ్గర మరి ఆయన జన్మదినం జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అల్లా ఆయనకి మంచి ప్రసాదం ఇవ్వాలని, అల్లా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ అల్లాను కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి యువ నాయకుడు నారా లోకేష్ గారు బట్టి మరి ఎవరికి కదిలిచ్చినా కూడా, ఏ యువత కదిలిచ్చినా కూడా, ఏ మహిళ కదిలిచ్చినా కూడా కాబోయే నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి యువ నాయకుడు నారా లోకేష్ అని ఒకే మాట ఒకే గళం అని చెప్పడము
నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నా. రెండోది, మరి ఈ రోజు ఆయన ఎక్కడో ఉన్నా కూడా మరి ఇంతమంది వందలాది మంది వేలాది మందిలో ఆయన పుట్టినరోజు జరుగుతుందంటే మరి ఆయన నందమూరి తారక రామారావు గారి మనోడు, మరి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు అట్లాంటి కడుపులో పుట్టాడు కాబట్టి ఆయనకి మంచి ఆలోచన, మంచి నడక ఉంది కాబట్టి ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకి నడిపించే ఆలోచన యువ నాయకుడికి నారా లోకేష్ గారికే ఉంది. అది తప్ప మరి మిగతా వారికి లేదు అని సభాముఖ్యంగా చెప్తున్నాను. అల్లా ఆయనకి మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్, 100 సంవత్సరాల నిండు 100 ఆయనకి ఆయుష్ ఇవ్వాలని అల్లని కోరుకుంటున్నా. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఖిద్మత్ ఘర్ కార్యాలయంలో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నారా లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పుట్టినరోజు జరుపుకుందామని తెలవగానే వందలాది మంది యువకులు, మహిళలు ఇక్కడ చేరుకొని నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించడం జరిగింది. నారా లోకేష్ గారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక క్రియాశీల నాయకుడుగా, ఒక రాష్ట్ర నాయకుడుగా ఆయన పనిచేసి ఈరోజు కేబినెట్ లో ఉన్నారు. వేలాది కిలోమీటర్లు నడిచిన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడుస్తూ వందలాది పట్టణాల్లో, వందలాది నియోజకవర్గాల్లో, పల్లెటూర్లలో, మండలాల్లో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు మంత్రి స్థానంలో ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆయనకు ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా అల్లాహ్తో దువా చేస్తున్నాం, నారా లోకేష్ గారు ఆరోగ్యవంతంగా ఉండి ఇంకా అనేక సేవలు చేస్తూ ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని మేము అల్లాహ్తో దువా చేస్తున్నాం. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు, పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన కార్యకర్తలు, నాయకులు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవాడ 1 టౌన్లోని దీన్ దయాల్ నగర్లోని వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో ఈ రోజు ఉదయం సీతారాముల వారికి తులసార్చన చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు శ్రీరామునికి దీపాలు వెలిగించడం జరిగిందని, ఏకనామంతో శ్రీరామ జయరామ జయరామ రామ అను కీర్తనలతో భజన కార్యక్రమం ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆలపించారు. నారా లోకేష్ బాబు 42వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున లబ్బిపేటలో వెంచేసి ఉన్న కంచి కామకోటి పీఠాధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని వారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి మరి ఈనాడు వారి యొక్క ఆలోచనతో వారి యొక్క రాబోయేటువంటి రోజుల్లో మరింత ప్రాధాన్యమైన ఉన్నత పదవులు పొందాలని కోరడం జరిగిందని ఆనంద్ సూర్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను వేమూరి ఆనంద్ సూర్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిని, మాజీ చైర్మన్, బ్రాహ్మణ్ సంక్షేమ సేవా సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేశాను. ఈ రోజున మా ప్రియతమ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు కంచి కామకోటి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో లబ్బిపేటలో వారి పేరున వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఇంకా ఉన్నతమైన పదవులు పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ఆశా కిరణంగా ఉన్నటువంటి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా బ్రాహ్మణులైనటువంటి అర్చక పురోహితుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతారని, వారి సంక్షేమం కోసం పాటుపడతారని, వారు కావాలని అలా చెయ్యాలని స్వామివారిని మేము ఈ రోజున ప్రార్థించుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున లోకేష్ బాబు మామూలుగా ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. ఎందుకు చెప్తున్నానంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వేల కిలోమీటర్లు పర్యటించి కుప్పం నుంచి విజయనగరం వరకు అనేక వేల కిలోమీటర్లు పర్యటించి మరి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విపత్కర పరిస్థితులను
పేద సామాన్య ప్రజానీకానికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాలను తెలుసుకొని తన యొక్క యువగళం పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి మరి యువగళం ద్వారా ప్రజలకి ఆయనకి సంధానకర్తగా వారధిగా ఉండి ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటంలో ఉన్నతమైనటువంటి సలహాలను డిమాండ్స్ను అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరి ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా మరి అమలు చేయించినటువంటి శక్తి కలిగినటువంటి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. నిజంగా ఈ రోజున ఆయన యొక్క జన్మదినం యావత్ రాష్ట్ర ప్రజానీకానికి యువకులకు మరి అన్ని సర్వజనులకు కూడా ఒక ఆనందదాయకం, ఒక పండుగదాయకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి మరింత ఆయురారోగ్యైశ్వర్యాలతో అఖండ శుభ సంపదలతో ఉండాలని, ఈ రాష్ట్రంలో మరిన్ని ఉన్నత పదవులు పొంది వారు రాష్ట్రానికి అటు కేంద్రానికి సహాయ సహకారాలు అందించే విధమైనటువంటి గొప్ప నాయకుడిగా తయారు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం, యువసారథి, రథసారథి, ఐటీఎన్ విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కమిటీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయం పేరుతో గుంటూరు నగర కమిషనర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో గల ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ మనోహర్ మాట్లాడారు. కమిషనర్ బుడమేరు వరద బాధితుల సహాయం పేరుతో అవినీతికి పాల్పడకపోతే తాను నిన్న చెప్పిన విధంగా నేడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వివరణకు ఇచ్చిన సమయానికి వచ్చి సమాధానం చెప్పేవారని తెలిపారు. కమిషనర్ రిటైర్ అయినా ఆయన సప్త సముద్రాల వెనక ఉన్న తీసుకొచ్చి ఆయన అవినీతిని గుంటూరు ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే న్యాయస్థానాలు ఆచరిస్తాం. మేము ఇద్దరు వదిలిపెట్టమని చెప్పారు కదా. మేము ఎప్పటికైనా సరే, కాకపోతే అధికారం వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు. నాకు తెలిసి అవినీతులు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సపోర్ట్ చేస్తే ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తారు. తర్వాత అయినా సరే ఆ జవాబు ఎప్పటికైనా సరే ఆయన మనకు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. చెప్పాక చట్ట సంబంధాలు దాటి వచ్చినా కూడా తీసుకొస్తామని చెప్పి చట్టం నిలబెడతామని చెప్పేసి దాంట్లో సమస్య లేదు. ఆయన రిటైర్డ్ అయిపోయినా అంటే నాకు తెలిసి ఈ గవర్నమెంట్ రిటైర్డ్ అయిపోతానని చెప్పేసి అనుకుంటున్నాడు కమిషనర్ గారు. మంచిదే, ఆయన పూర్తిగా సర్వీస్ చేయాలి, 5 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. రిటైర్డ్ అయిపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగికి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. స్పందిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. అంటే వర్షాలు పంట సెలవులు అవి వచ్చినాయి కదా. సీఎం గారు కూడా ఊళ్ళో లేదు కదా. మన పండగ ఏదో తిరిగి ఆయన అవును పండగ ఏదో సెలవులు అప్పుడుదా సెలవులు అవును 18వ తారీఖు సెలవులు మనం అనుకుందాం. అట్లా అనుకుందాం, ప్రస్తుతానికి అనుకోవాలి. మన గబక్కన మన ఇవ్వగానే వాళ్ళు వెరిఫై చేయకుండా సైట్ తీసుకోవాలనుకోరు కదా. భోజనం పెట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పనిచేయడం జరుగుతోందని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి ఆఫీసులో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటువంటి ప్రగతి, ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులెడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి, పట్టుదల
ఏదైనా కానీ తండ్రికి దగ్గర తనయుడిగా అతని పేరు మరి ఈ రోజున సార్థకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువతకి మరి ఆదర్శదాయకంగా ఉంటూ ఈ రోజున యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి తరానికి ఆదర్శమని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ తెలిపారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని బ్రాడేపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ఇతర నేతలు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోరాటాల ద్వారానే దేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పిన మహానీయులు నేతాజీ అని వారు కొనియాడారు. దేశం అందించినటువంటి నాయకత్వాల్లో అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా మన ప్రీతమ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. వారు 128వ జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 4వ మండలంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ వారు ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే ఒకే ఒకటి శాంతి మాత్రమే కాదు, శాంతి మంత్రంతో పాటుగా మనం పోరాటంతో మాత్రమే బానిస సంఖ్యలను తెంచివేయగలమని చెప్పి నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడమే కాదు, దానిలో యువకులను భారతదేశ వ్యాప్తంగా కూడా నియమించుకొని ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వారి స్ఫూర్తి కొనసాగిస్తూ ఇవాళ పార్లమెంటు భవన్ ఎదురుగా రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు ప్రీతమ నేత ప్రధానమంత్రి వారి స్ఫూర్తిని తలుచుకునే విధంగా జార్జ్ 5కు సంబంధించినటువంటి విగ్రహం అక్కడ ఉంటే, బ్రిటిషర్ రాజు ఉంటే దాన్ని నిర్మూలించి అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించడమే కాదు, ఆ దినాన్ని పరాక్రమ్ దివస్గా అంటే ఈ ప్రత్యేక రోజుని పరాక్రమ్ దివస్గా కూడా వారు తెలియజేయటం, ప్రకటించటం, తద్వారా ఈ దినాన్ని మనం అందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని తలుచుకొని వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భావించడం జరిగింది. లోకేష్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా టీడీపీ పార్టీకి అండగా నిలిచిన యువనేత, టీడీపీ భవిష్యత్తు నాయకుడు లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా నడిచే యువతరం నేత లోకేష్. రాబోయే రాజకీయ తరాలకు ఆదర్శంగా నేతగా నిలిచిన లోకేష్. దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను సుఖాలను అన్నిటినీ కూడా కనుక్కొని ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేపట్టవలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక మార్గదర్శకుడుగా స్ఫూర్తిగా నిలిచేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు దాదాపు 6 నెలల్లో ఎప్పుడు గతంలో కనీ విని ఎరగనేటువంటి రీతిలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేసి పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని విన్నపాలను ఒక్కొక్కటిగా చేస్తూ గత ప్రభుత్వంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేదవాడికి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో వెనకడుగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఈరోజు సంస్కరణ ద్వారా విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి నారా లోకేష్ గారు, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేటువంటి క్రమంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తన పుట్టినరోజు సందర్భంగా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సదస్సుల్లో పాల్గొని పెట్టుబడులు రాబట్టడానికి తన సంతోషాన్ని పక్కన పెట్టి రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ గారు రాబోయేటువంటి తరాలకు ముఖ్యంగా రాజకీయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.